అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 23 మార్చ్ మండే. ఎక్కడ మొదలు పెట్టాలో తెలియని పరిస్థితి. మార్కెట్స్ ఎటు వెళ్తున్నాయో అర్థం కాని ఒక అగమ్య గోచర స్థితిలో ఉన్నాం. ఏషియన్ మార్కెట్స్ అన్నింటిలో కూడా మళ్ళీ బలహీనత కనిపిస్తోంది. ఏకంగా 2 నుంచి 3.5% మేర. నిక్కీ ఆల్మోస్ట్ 3.3%, హాంకాంగ్ 2.7%, షాంఘై 1.5% మేర నష్టాలతో. గోల్డ్ మార్కెట్లో బలహీనత. గోల్డ్ ఏకంగా 3.5% పతనం, సిల్వర్ 4% పతనం. $67 దగ్గర గోల్డ్ సిల్వర్ ట్రేడ్ అవుతుంది. గోల్డ్ $4,417, ఆల్మోస్ట్ $1,200 పీక్ నుంచి గోల్డ్లో క్రాక్ రావడం చూసాం. ఆయిల్ $112 దగ్గర పీక్ నుంచి కొద్దిగా తగ్గినప్పటికీ కూడా $100 పైన, $110 పైన స్థిరంగా క్రూడ్ ట్రేడ్ అవుతుంది. క్రిప్టో కరెన్సీస్లో కూడా క్లియర్ సెల్లింగ్ అక్రాస్ ద బోర్డ్. ఏ అసెట్ క్లాస్ తీసుకున్నా అన్నిటిలో కూడా ఒక సెల్లింగ్ మోడ్ ఆన్ అన్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఏషియన్ మార్కెట్స్లో నికే ఆల్మోస్ట్ 4%, ఒక ఇండెక్స్ 4% ఒక రోజులో పతనం అవడం అంటే ఇది ఎంతటి ప్యానిక్నెస్ క్రియేట్ అవుతుందో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ హర్ముజ్ మీద, జలసంధి మీద 48 గంటల లోపల ఇరాన్ తన ముందు మోకరిల్లకపోతే, తను చెప్పిన దాని మీద వాళ్ళు అంగీకారం తెలపకపోతే ఇక్కడ వాళ్ళ పవర్ ప్లాంట్స్ మీద దాడులు చేస్తామని చెప్పడం, ఇంకా అవసరమైతే మరింత కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ వాళ్ళకు ఒక డెడ్ లైన్ విధించిన తరుణంలో ఇది ఎక్కడి దాకా వెళ్తుంది అనేది అర్థం కాని పరిస్థితి. ట్రంప్ అండ్ తెహరాన్ ఇష్యూ డ్యూలింగ్ వార్నింగ్స్. ఒకవేళ అట్ ది సేమ్ టైం రిటాలియేషన్ కూడా వాళ్ళేం వెనక్కి తగ్గట్లేదు. సో ఇరాన్ ఇంత గట్టి పటిష్టమైన పోటీ ఇస్తుంది, యుఎస్కి కంటి మీద కునుగు లేకుండా చేస్తూనే నో వన్ హ్యాస్ ఎక్స్పెక్టెడ్. ఇరాన్ వాన్స్ ఇట్ కుడ్ టార్గెట్ యుఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద గల్ఫ్ ఇఫ్ ట్రంప్ క్యారీస్ అవుట్ థ్రెట్. ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ హర్మూజ్ మీద కానీ లేదా వాళ్ళ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఏదైనా దాడులు చేస్తే గల్ఫ్ దేశాల్లో ఉన్న యుఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడులు నిర్వహిస్తామని చెప్పి చాలా కఠినమైన వ్యాఖ్యలు వీళ్ళు కూడా చేశారు. ద వార్నింగ్స్ కేమ్ ఆఫ్టర్ ఇరాన్ టార్గెటెడ్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఇన్ ఇజ్రాయెల్ అండ్ రిపోర్ట్స్ ఆఫ్ ఇజ్రాయెల్ యుఎస్ అటాక్స్ ఆన్ అన్ ఇరానియన్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ కాంప్లెక్స్. ఇదేంటంటే ఇది ఇప్పటితో ఇంకా ముగిసేట్టు ఏం కనిపించలేదు. ఇది రోజుల వ్యవధి కాదు, ఇది మరికొద్ది కాలం పాటు పట్టేటుంది. అండ్ ఇరాన్ దగ్గర ఏకంగా యూరోప్ మీద దాడులు చేసేంత బ్యాలిస్టిక్ మిజైల్స్ దాదాపు 5,000-6,000 కిలోమీటర్లు ప్రయాణించి దాడులు చేయగల బ్యాలిస్టిక్ మిజైల్స్ కూడా ఉన్నాయి. అంటే ఎంత ఆయుధ సంపత్తిని ఇరాన్ సిద్ధం చేసుకుందో అర్థం చేసుకోవాలి. ఇంకా ఎంతవరకు లోపల వాళ్ళ దగ్గర ఉన్నాయో, ఎంతవరకు ఆయుధ సంపత్తి వాళ్ళు వాడుతున్నారో అర్థం కాకుండా ఉంది. కాబట్టి సో బ్రేస్న్ అప్ యువర్ సీట్ బెల్ట్స్ గట్టిగా పెట్టుకోండి. రఫ్ వెదర్, రఫ్ ప్యాచెస్ ఇంకా రాబోతున్నాయి. మార్కెట్స్లో ఇంకా వరస్ట్ మనం చూడాల్సిన అవసరం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఏదన్నా ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి కొద్ది గొప్ప డబ్బులు పెట్టుకోవడం ఒకటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మనం చేయగలిగిన పని. సో ఆయిల్ ఈ స్థాయిలపై $110-120 దగ్గర క్రూడ్ ఉంటుంది. మన ఎకానమీస్కి చాలా 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 నెగిటివ్ అవుతుంది అది. క్యూబా సేస్ మిలిటరీ ఇస్ ప్రిపేర్డ్ యాజ్ ట్రంప్స్ థ్రెట్ మల్టిప్లై. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న దేశాలతో కొట్టుకోవడం చావడం కాకుండా ఇప్పుడు క్యూబా మీద కూడా ఆయన దాడులు చేయాలనుకోవడం, క్యూబా కూడా సిద్ధమవుతోంది అన్నట్టు కూడా చేసిన వ్యాఖ్యలు. క్రైసిస్ ఇన్ గల్ఫ్ ఎనర్జీ ప్రైజెస్కి వాల్ స్ట్రీట్ అన్ ఎడ్జ్. ఇప్పుడు ఆల్రెడీ S&P 500 6 నెలల కనిష్ట స్థాయి దగ్గర ఉంది. ఇన్ఫ్లేషన్ కన్సర్న్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయడానికి ఏమాత్రం వాళ్ళకి మార్గం సుగమంగా లేదు. డాలర్ ఇవన్నీ అక్కడ యుఎస్ మార్కెట్స్ని కూడా ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. దానికి తోడు ఆయన కాంగ్రెస్ నుంచి మద్దతు ఏం రావట్లేదు. అయినప్పటికీ కూడా తను విర్రవేగుతున్న ఈ తరుణంలో మార్కెట్స్ కూడా దీన్ని డైజెస్ట్ చేసుకోవడానికి మరి కొద్ది కాలం పాటు పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ యాజ్ ఆఫ్ నో స్టాక్స్ పరంగా అంటే మన మార్కెట్స్ వితౌట్ ఎనీ డౌట్ ఒక బలహీన ఓపెనింగ్ కోసం సిద్ధమవుతున్నాయి. ఇది ఎక్కడి దాకా వెళ్తుంది, డౌన్ సైడ్ ఏంటి అనేది ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో ఏమాత్రం చెప్పలేని స్థితి స్టాక్స్ పరంగా. ఎందుకంటే ఈ స్టాక్స్ అన్ని మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా మార్కెట్స్ ఏకంగా ఓపెన్ అవ్వడమే 1%, 2% డౌన్తో కనుక ఓపెన్ అవుతుంటే ఇవన్నీ పెద్దగా అది ప్రభావం చూపించే అవకాశం ఉండదు. బట్ స్టిల్ స్టాక్స్ పరంగా కొన్ని వార్తల పరంగా చూస్తే కొటాక్ తన ఇన్ఫినా ఫైనాన్స్లో 1,300 కోట్ల రూపాయలకు 31% వాటా డైవర్స్ట్ చేయాలని చెప్పి చూస్తోంది. విత్ బయర్స్ ఇంక్లూడింగ్ రాకేష్ ఇంజిన్వాలా ఎస్టేట్ అండ్ డిరైవ్ ట్రేడింగ్ రిసార్ట్స్. వీళ్ళకి టాటా క్యాపిటల్కి 413 కోట్ల రూపాయల మేర ఐటీ డిపార్ట్మెంట్ నుంచి ట్యాక్స్ రీఅసెస్మెంట్ ఆర్డర్స్ వచ్చాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అసెస్మెంట్ ఇయర్ 24 నుంచి దాదాపు 6,500 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది. ట్యాక్స్ డిమాండ్ నోటీసులు అవి. Tata Power, the company reports that Gujarat cabinet has approved a supplementary power purchase agreement with GUVNL.
టాటా మోటార్స్ 0.5% నుంచి 1% మేర ఏప్రిల్ 1వ తారీఖు నుంచి వెహికల్స్ ధరలు పెంచబోతున్నట్టు వెల్లడించింది. సీగల్ ఎన్హెచ్ఏ 6 లేన్ల ప్రాజెక్టు పంజాబ్లో నిర్మించే ఒక 603 కోట్ల రూపాయల ప్రాజెక్టుకి L1 బిడ్డర్గా నిలిచినట్టు వెల్లడించింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 700,000 కోట్ల రూపాయలు వరకు సమీకరించేందుకు మార్గం రెడీ చేసుకుంది. ఇన్నోవిజన్ ఇవాళ లిస్ట్ కాబోతోంది మార్కెట్స్లో. అండ్ స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా వేదాంత వాళ్ళు NCLTకి వెళ్ళబోతున్నారు. అదాని గ్రూప్ జయప్రకాష్ అసోసియేట్స్ బిడ్కి సంబంధించి అంటే వాళ్ళకి అక్వైర్ చేసుకునే క్రమంలో అండ్ దీనికి తోడు వేదాంత ఇంటరిమ్ డివిడెండ్ ప్రకటన చేయబోతుండడంలో ఇది కూడా కొద్దిగా లైమ్లైట్లో ఉండబోతుంది. 361 WAM ఈజ్ సెట్ టు బ్యాక్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఫౌండర్ నరేంద్ర పాండే టు బై 49% స్టేక్ దట్ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ హోల్డ్ ఇన్ ఫరీదాబాద్ హాస్పిటల్. ఓకే, ఒకటి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇది టాటా క్యాపిటల్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. గోద్రేజ్ ప్రాపర్టీస్ అండ్ లోధా ఆర్ బుల్లిష్ అండ్ ఇండియాస్ హౌసింగ్ డిమాండ్. ఈ 2 కంపెనీలు దాదాపు 25 ల్యాండ్ పార్సల్స్ని వివిధ ప్రాంతాల్లో కొనుగోలు చేయబోతున్నాయి. ఈ 25 ల్యాండ్ పార్సల్స్ వల్ల ఈ 2 కంపెనీస్ 1,00,000 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేసే పొటెన్షియల్ ఉంది అని చెప్పి టోరెంట్ అండ్ డాక్టర్ రెడ్డీస్, నాట్ ఓన్లీ నాట్కో ఫార్మా, ఇవన్నీ కంపెనీస్ సెమాగ్లూటైడ్ లాంచ్ చేశాయి. ఆ జనరిక్ డ్రగ్స్ని దాదాపు 10-15 వేలు ఉన్న డ్రగ్ని 1,000 రూపాయలకి తీసుకొచ్చారు. ఇంకా వీటిల్లో కూడా విపరీతమైన కాంపిటీషన్ ఉండబోతుంది. మళ్ళీ మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఏ పవర్ షోడౌన్ కుడ్ డిమ్ స్ట్రీట్ లైట్స్. రూపీ ఇక 94-95 రూపాయలు అనేది పెద్ద ఇంకా దాని గురించి పెద్ద డిస్కస్ చేసే పని ఏం లేదు ఇప్పుడున్న కండిషన్స్లో. థాయ్ బాత్ ఆల్మోస్ట్ 5% డౌన్, ఫిలిప్పీన్స్ పెసో 4% డౌన్, సౌత్ కొరియా ఆల్మోస్ట్ 4% డౌన్. ఇలా అన్నీ చెప్పుకుంటూ వెళ్తే ఒక హాంకాంగ్ డాలర్ మినహా మిగతా అన్ని కరెన్సీస్ కూడా నేల చూపులు చూస్తూనే ఉన్నాయి. ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంత దీన్ని ఆపే ప్రయత్నం చేసినా కూడా ఇది ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో ఆగే పరిస్థితి అయితే లేదు. ఈ వీక్నెస్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇది ఎక్కడి దాకా లోతు వెళ్ళి ఆగుతుంది అనేది చెప్పలేం. గోల్డ్ బ్రేసెస్ ఫర్ వర్స్ట్ వీక్ ఇన్ 4 decades. గత 4 దశాబ్దాలు ఎప్పుడూ లేని విధంగా 1983 తర్వాత వరుసగా పతనం గోల్డ్లో మనం చూస్తూనే ఉన్నాం. సో అందరి థాట్ ప్రాసెస్ అంటే గోల్డ్ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది, పడదు అన్నది సాధారణంగా థాట్ ప్రాసెస్. నార్మల్గా వార్ రిలేటెడ్ సినారియోస్ ఉన్నప్పుడు గోల్డ్ పెరుగుతుందని చెప్పి, బట్ ఈసారి అందుకు భిన్నంగా, ఎందుకంటే దాదాపు 10 దేశాల్లో ఈ యుద్ధ వాతావరణం ఉన్న తరుణంలో క్రూడ్ని ఆపివేయడము, ఏ దేశానికి ఆ దేశం ఇక దింపుడు కళ్ళం ఆశల్లాగా పెట్టుకున్నట్టు ఇప్పుడు ఏం జరుగుతుందో విజయమో వీర మరణమో అనుకున్న ఈ తరుణంలో గోల్డ్ కొనడానికి కూడా ఎవరు అంత సిద్ధంగా చూపించట్లేదు. రేపు ఏం జరుగుతుంది అన్నది, రేపు భవిష్యత్తు బాగుంటేనే రేపు ఏమన్నా కొన్ని మనం ప్రయోజనం చేసుకుంటాము, లాభం పొందామన్న థాట్ ఉంటుంది. అసలు రేపు ఏం జరుగుతుందో తెలియనప్పుడు గోల్డ్ కొన్నా ఒకటే, ఇక ఏం కొన్నా ఒకటే అన్న థాట్ ప్రాసెస్ ఉన్నట్టయితే కనిపిస్తుంది. ఏదో సినిమాలో అన్నట్టు భవిష్యత్తు బాగుండాలనుకుంటేనే జాతకం చెప్పించుకుంటామని ఆ థాట్ ప్రాసెస్ బాగుంటామన్న ఒక హోప్ ఉన్నప్పుడు అసలు హోపే ప్రస్తుతం కిల్ అయిపోతుంది. నో లెటప్ ఇన్ వార్ అండ్ రేటరిక్, ఏ బ్రేక్ ఆఫ్ 22,900 క్యాన్ టేక్ నిఫ్టీ టు 22,500 లెవెల్స్ని బ్రీచ్ అవుతూ, కీ లెవెల్స్ అన్నింటిని కూడా బ్రీచ్ అవుతూ మార్కెట్స్ కిందికి వస్తున్నాయి. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం వీ హ్యావ్ టు జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అండ్ వీలుంటే ఎంతో కొంత డబ్బుల్ని పంప్ చేస్తూ ఒక నిరుత్సాహం మోడ్లోంచి వెళ్ళిపోకుండా పెసిమిస్టిక్ మోడ్లోకి మార్కెట్స్ ఆప్టిమిస్టిక్గా చూస్తూ కొద్ది గొప్ప ఉన్నప్పుడు మంచి క్వాలిటీ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడమే, యావరేజ్ రౌండ్ చేసుకోవడం ఒకటి ఇప్పుడు మనం చేయగలిగిన పని. ఇక్కడ సంహి NMDC పవర్ గ్రిడ్ స్టాక్స్ అని రికమెండ్ చేస్తుంది. స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ప్రైస్. అలాగే SBI సెక్యూరిటీస్, JB Chem అండ్ కోల్ ఇండియా స్టాక్స్ని రికమెండ్ చేస్తుంది. అండ్ HDFC సెక్యూరిటీస్ ఏమో వెస్ట్ కోస్ట్ పేపర్ మిల్స్ అండ్ వరుణ్ బెవరేజ్ స్టాక్స్ని రికమెండ్ చేస్తుంది. ఒకసారి మీరు పాస్ చేసుకుని చదివే ప్రయత్నం చేయవచ్చు. అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో డివిడెంట్ ఆఫర్ చేసే స్టాక్స్ని 10 స్టాక్స్ ఆఫర్ ఈల్డ్ 4% అండ్ మోర్, కొద్దిగా డివిడెంట్ ఈల్డ్ చేసే స్టాక్స్ని అండ్ వీటి మీద ఫోకస్ కనుక పెట్టుకున్నట్టయితే అట్లీస్ట్ ఈ టఫ్ టైమ్స్లో ఎంతో కొంత మనం లాభం తినే అవకాశం ఉంటుంది. లైక్ వేదాంత కానీ, కోల్ ఇండియా, REC, హిందుస్థాన్ జింక్, గెయిల్, ITC. బట్ ఇందులో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే డివిడెంట్ కోసం చూసుకుంటే స్టాక్ ప్రైస్ పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి డబుల్ వ్యామ్ ఎఫెక్ట్ ఉంటుంది. రిస్క్ తీసుకుంటే డివిడెంట్ కోసం దీన్ని ప్లే చేసుకోవచ్చు. మళ్ళీ కొద్ది గొప్ప మార్కెట్స్ రికవర్ అయినప్పుడు ఇవి కూడా కొద్దిగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొన్ని వీటిని కన్సిడర్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఆర్బిట్రేజ్ ఫండ్స్ గో అవుట్ ఆఫ్ ఫేవర్ యాజ్ కాస్ట్ రైజ్. సో ఆర్బిట్రేజ్ ఫండ్స్ కూడా ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో తీసుకోవడానికి కంపెనీస్ ధైర్యం చేయలేని
స్థితి అయితే ఉంది. ఓఎంసీ ఇస్ వెయింగ్ లైటర్ సిలిండర్స్ టు ఈజ్ ఎల్పిజి స్ట్రైక్. సో 14 కేజీల కాకుండా 10 కేజీల సిలిండర్ని ఇచ్చి సాధ్యమైనంత ఎక్కువ మందికి ఇచ్చి ఈ 1.5-2 మంత్స్ సిచ్యువేషన్స్ కంట్రోల్ అయిన తర్వాత మళ్ళీ వాటిని 14 కేజీలుగా మార్చాలన్న థాట్లో ప్రభుత్వం ఉంది అన్నట్టుగా కూడా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ టు రివ్యూ రీసెంట్ డెసిషన్స్ వోంట్ హైడ్ ఎనీథింగ్. ఇక్కడ జీ హుజూర్ అనుకుండా బ్యాంకు లోపల ఏమేమి లుకలుకలు ఉన్నాయో అన్నీ బయట పెడతాను, అన్నిటి మీద స్ట్రాంగ్ వ్యూ తీసుకుంటానని చెప్పి హెచ్డిఎఫ్సి బ్యాంక్ సీఈఓ శశిధర్ జగదీశన్ గారు మాట్లాడుతున్నారు ఆయన ఇంటర్వ్యూని. కొటక్ బ్యాంక్ డాయిష్ రీటైల్ బ్యాంక్ చెందిన 4,500 కోట్ల రీటైల్ బిజినెస్ని తీసుకోబోతోంది. కొటక్ బ్యాంక్ టెక్ బై టెక్ స్ట్రెంత్ని పుంజుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇక్కడ వార్ ఆఫ్ వర్డ్స్ యూఎస్ ఇరాన్ ఎస్కలేట్, ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడుకున్నాం. అర్జెంటీనా నుంచి మనకి ఎల్పిజి సప్లైస్ వచ్చాయి. గత 3 నెలల్లో 2 రెట్లు అక్కడి నుంచి మనం ఎల్పిజి గ్యాస్ సప్లైస్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇతర దేశాలు ఎక్కడెక్కడ ఏ దేశాల నుంచి మనకు పాసిబిలిటీ ఉందో అన్ని చోట్ల నుంచి ఎల్పిజిని, ఎల్ఎన్జిని, క్రూడ్ని తెచ్చుకొని ఇక్కడ దేశీయ అవసరాల కోసం మనం వినియోగించడానికి ప్రభుత్వం నిజంగా చాలా ఎఫర్ట్ అయితే పెడుతుంది, వితౌట్ ఎనీ డౌట్. అది ఐపీఓస్ బ్రేవ్ అన్సర్టనిటీస్ బట్ ప్రీమియమ్స్ స్టిల్ మ్యూటెడ్. ప్రీమియమ్స్ విషయంలో ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో కొత్తగా రావడానికి అంత ధైర్యం అయితే సరిపోవట్లేదు. 3 ఇష్యూస్ పవరికా, అమీర్ చంద్, జగదీష్ కుమార్ అండ్ సాయి పేరెంటల్స్ ఇవి ఐపీఓకి రాబోతున్నాయి ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో కూడా. బట్ గ్రే మార్కెట్లో పెద్దగా దీనికి ప్రీమియం లేకపోగా మేబీ 1-3% డిస్కౌంట్లో కూడా ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి లిస్ట్ అయ్యేట్టు. నిఫ్టీ నియర్ సపోర్ట్ బట్ రెసిస్టెన్స్ క్యాప్స్ అప్ సైడ్. సో నిఫ్టీకి ఇప్పుడున్న దానిలో డౌన్ సైడ్ సపోర్ట్సే కొద్దిగా పటిష్టంగా ఉన్నాయి కానీ అండ్ అప్ సైడ్ రెసిస్టెన్స్ కూడా అదే స్థాయిలో గట్టిగా ఉన్నాయి. అందువల్ల అప్ సైడ్ విపరీతంగా పెరిగిపోతున్న ఛాన్సెస్ ఏం లేవు. మనం కొద్ది రోజు చెప్తున్నట్టు పైకి వెళ్ళినప్పుడంతా అమ్ముకొని క్వాలిటీ స్టాక్స్, వీక్ స్టాక్స్లో ఎగ్జిట్ అవ్వడం ఒకటే ఇప్పుడు మన చేతిలో ఉన్న పని. డిఏఎస్ స్ట్రెంత్ని హోల్డ్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నో March 13 నాటికి 70,000 కోట్ల రూపాయల మార్కెట్స్ మన వాళ్ళైతే పుష్ చేస్తున్నారు. ఎప్పటివరకు అయితే అమ్యూనేషన్ మన దగ్గర ఉంటుందో అప్పటి వరకు వీళ్ళు పుష్ చేయగలరు. ఎఫ్ఐస్ అమ్ముతున్న కొద్దీ, ఎఫ్ఐస్ అమ్ముతున్నా కూడా మన మార్కెట్స్లో ఇంకా అంత ప్యానిక్నెస్ రావట్లేదు అంటే కేవలం డిఏఎస్ కొనుగోలు చేయడం ఒకటే అది రీజన్. ఎథనాల్ ఇండస్ట్రీ రెడీ టు సప్లై 20% బ్లెండింగ్. ఇది క్రూడ్ ఇంపోర్ట్ని కొద్దిగా తగ్గించేందుకు స్కోప్ ఉంది అని చెప్పి డిస్టిలరీస్ అసోసియేషన్స్ చెప్తున్నాయి. దీనివల్ల కొద్దిగా షుగర్ రిలేటెడ్ స్టాక్స్ మరి కొద్ది కాలం పాటు లైమ్ లైట్లో ఉండవచ్చు. ఎలాంటి ఎగ్జిక్యూటివ్స్ సీ స్టేబుల్ ఆపరేషన్స్ ఇన్ వెస్ట్ ఏషియా డిస్పైట్ టెన్షన్స్. పెద్దగా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పి 95% ఆఫ్ ది ప్రాజెక్ట్స్ యాజ్ యూజువల్గా రన్ అవుతున్నాయని చెప్పి ఎలాంటి ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. ఫుడ్ డెలివరీ కంపెనీస్ ఫ్లెక్స్ ప్రైజింగ్ పవర్ ఎ న్యూ ప్లాట్ఫామ్ ఫీ హైక్. ఇక్కడ ఈ ఫీ హైక్ తాజాగా వాళ్ళు చేయటం వల్ల కంపెనీస్కి మార్జిన్స్ మరింతగా పెరగడానికి దోహదపడుతున్నట్టుగా కూడా ఒక అప్డేట్. అలాగే ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. మోర్గన్ స్టాన్లీ టాటా కెమికల్స్ టార్గెట్ ప్రైస్ని సగానికి పైగా తగ్గించింది. ఇప్పుడున్న కండిషన్స్లో ఈ మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న క్రైసిస్ నేపథ్యంలో ఇది టాటా కెమికల్స్కి తీవ్రమైన నెగిటివ్ అవుతుందని చెప్పి ₹1,082 టార్గెట్ ప్రైస్ని ₹566 తగ్గించింది. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేలో ఇండియన్ రిఫైనర్స్ అప్బీట్ అండ్ బయింగ్ ఇరానియన్ ఆయిల్. ఇప్పుడు ఇరానియన్ ఆయిల్ కొనుగోలు చేయడానికి ఎందుకంటే 30 days ఆఫ్ వేవర్ ఉంది కాబట్టి మన వాళ్ళు ఆయిల్ని కొనుగోలు చేయడం. రష్యా అంటే రష్యా ఆయిల్ కొన్నాం, ఇరాన్ అంటే ఇరాన్ ఆయిల్ కొంటున్నాం. పరోక్షంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి కంపెనీస్ దీని నుంచి మరింత బెనిఫిట్ పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. లెట్స్ వెయిట్ అండ్ సీ. మార్కెట్స్ బ్రేస్ ఫర్ మోర్ టర్బులెన్స్. ఇప్పటివరకు వార్ బిగిన్ అయిన తర్వాత 8% మేర మన మార్కెట్స్లో వీక్నెస్ అయితే కనిపించింది. బిట్ కాయిన్ కూడా $70,000 దిగువన ట్రేడ్ అవుతుంది. అన్ని అసెట్ క్లాసులు వీక్ అవుతున్నాయి, అదే ఆందోళన కలిగించే విషయం. దాదాపు 15 పైగా కంపెనీలు సెమాగ్లూటైడ్ జనరిక్ వర్షన్ మార్కెట్స్లోకి తీసుకొచ్చాయి. నోవో నార్డిస్క్ దాదాపు $16,000 అప్పర్ రేంజ్లో ఉంటే మన వాళ్ళు $1,600 తెచ్చేశారు. 90% ధరని నేలకి దింపారు. ఈ ఒబెసిటీ డ్రగ్ని మార్కెట్ చేసే క్రమంలో 2-wheeler సేల్స్ మనకి ఫస్ట్ టైం 20 million నెంబర్స్ని క్రాస్ అయ్యాయి. బట్ ఎలక్ట్రిక్ పెనట్రేషన్ అనుకున్న స్థాయిలో లేదు అనేది కూడా ఒక అప్డేట్ అయినప్పటికీ బట్ అట్లీస్ట్ రూరల్లో గ్రామాల సైడ్ కానీ నగరాల సైడ్ కానీ యాక్టివిటీ ఇంకా ఏదో జరుగుతుంది పాజిటివ్ అనేది ఒక సంకేతం. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.